నాగేష్ గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు. సార్ చెప్పండి సార్. అంటే చాలా మంది కూడా నెక్స్ట్ టైం బీజేపీ వచ్చేస్తుంది పక్కా అని ఎంతో మంది అంటున్నా సరే, మీరు నేను రకరకాల అనాలిసిస్ చేశాము. బీజేపీ అంత ఈజీగా ఈసారి అధికారం చేపట్టదు అని. సో దానికి మనకి చాలా ఉదంతాలు ఉన్నాయి సార్. ఒకటి మహారాష్ట్రలో చూసుకుంటే అక్కడ ఎన్సీపీ గాని, ఉద్ధవ్ ఠాక్రే గాని, కాంగ్రెస్ గాని చాలా గట్టిగా ఉన్నాయి. అలాగే మనం బీహార్ చూసుకున్నా సరే ఇప్పుడు లల్లూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ పార్టీ గాని, వాళ్ళ అబ్బాయి గాని చాలా బాగా ప్రచారం చేస్తున్నారు. అలాగే యూపీ అనేది ఏంటంటే అసలు నార్త్ ఇండియాకి ఆయువు అనమాట అసలు. సో గుండెకాయ అంటాం కదా, గుండెకాయ లాగా. సో పోయినసారి కూడా అక్కడ మెజారిటీ సీట్లు బీజేపీ తెచ్చుకుంది. మెజారిటీ కాదు, 90% సీట్లు బీజేపీ తెచ్చుకుంది. సో అక్కడ ఎన్ని సీట్లు తగ్గినా అది బీజేపీకి పెద్ద గండం. ఈ రోజు కనుక మనం అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ గారి ప్రచారం చూస్తున్నా, లేకపోతే వాళ్ళిద్దరు క్యాంపెయినింగ్ లో చూస్తున్నా, వాళ్ళకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే బీజేపీ అక్కడ ఇప్పుడు సగం సీట్లు తెచ్చుకోవడం కూడా కష్టమే అనిపడుతుంది అనమాట. బీజేపీ గనక యూపీలో సగం సీట్లకు పడిపోతే డెఫినెట్ గా రాసి పెట్టుకోవచ్చు సార్. నార్త్ ఇండియాలో బీజేపీ వచ్చే అంటే సింగిల్ గా వచ్చే ఛాన్స్ అయితే లేదు. అసలు అలాగే ఎన్డీఏ కూటమిగా కూడా వచ్చే ఛాన్సెస్ మాత్రం అంత స్ట్రాంగ్ గా అయితే కనపట్టలేదు. అంటే చాలా అంటుంటాం కదా సైలెంట్ ఓటింగ్ అని. సైలెంట్ ఓటింగ్ అనేది ఈసారి గట్టిగా కాంగ్రెస్ కి హెల్ప్ అవబోతుంది అనిపిస్తుంది. మీరేమంటారు సార్? అంటే నిజమే మీరు అన్నది సార్. అంటే ఇప్పుడు 175 కి 175 వైసీపీ చెప్పి ఒక బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ అనౌన్స్మెంట్ చేసింది సార్. అంటే ఎమోషనల్ గా వాళ్ళని ఎవరైనా కనెక్ట్ చేయకపోతే అందరూ భయపడిపోతారని. అలాగే బీజేపీ కూడా కేంద్ర స్థాయిలో 400 సీట్లు బీజేపీకేనట, 400 సీట్లు కూడా ఇది పొత్తు కాకుండా. కొత్త కాకుండా అంటే ఏ కొత్త. ఎన్డీఏ కూటమి కాకుండా బీజేపీకి 400 సీట్లు ఇచ్చేసేయండి, ఉమ్, అదొక ప్రచారం చేశారు. ఆ, 400 సీట్లు ఎలా వస్తాయి సార్? ఉన్నాయి. సౌత్ ఇండియాలో అసలు ఆల్మోస్ట్ ఆల్ క్లీన్ చేస్తారు బీజేపీని. బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడా లేవు. ఉమ్, కేరళలో జీరో, తమిళనాడులో జీరో, కర్ణాటకలో ఆల్మోస్ట్ ఆల్ హీన స్థితిలో ఉంది, తెలంగాణలో అంతంత మాత్రంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ లో అయితే లేనే లేదు. ఇప్పుడు ఏమైనా రావచ్చు 2-3 సీట్లు. ఉమ్, సో 136 సీట్స్ కి కనీసం ఒక 20 సీట్లు కూడా సౌత్ ఇండియాలో వచ్చే పరిస్థితి బీజేపీకి లేదండి. ఉమ్, అంటే ఇక్కడే దాదాపు 120, 115 to 120 సీట్స్ వాళ్ళ కంట్రోల్లో లేవు. 545కి 120 తీసేస్తే మిగిలిన 420. ఈ 420లోనూ నార్త్ లో అన్ని వచ్చేస్తాయి సార్. అంటే వాళ్ళు ఏదో ఒక రాయి వేసి ప్రజలను ఏదో మభ్య పెట్టి, అంటే వాళ్ళది వాట్సాప్ యూనివర్సిటీ అంటారు సార్ వాళ్ళు. అవును. ఉమ్, వాట్సాప్ యూనివర్సిటీ అంటే ఒక తప్పుని చెప్పి 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 చెప్తూ ఉంటే ఆ తప్పే నిజం అనుకుంటూ ఉంటారు జనం. అలాంటి వాట్సాప్ యూనివర్సిటీ క్రియేట్ చేసినటువంటి బంబాట్ అండి ఇది. కానీ యూపీ కీలకం మీరు అన్నట్లుగా. యూపీలో 80 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 80లోనూ లాస్ట్ టైం వాళ్ళకి 67 వచ్చాయి. ఇప్పుడు 73 నుంచి 77 వస్తాయని ప్రచారం చేస్తున్నారు. కానీ అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ ఒక ఒక మంచి దెబ్బ కొట్టారు వాళ్ళకి. వాళ్ళిద్దరూ పొత్తు పెట్టుకుని యూపీలో 23 సీట్లు కాంగ్రెస్ కి ఇచ్చారు. అందులో 18 వరకు కాంగ్రెస్ గెలుస్తుందని అంటున్నారు ఈ రోజు ఫీడ్ బ్యాక్. ఎస్పీ కూడా ఎంతో కొంత గెలుస్తుంది. సో ఈ రెండు కలిపి 30 స్థానాల పైన గెలిచినాయి అనుకోండి, 30-40 స్థానాలు గెలిపోయిందంటే బీజేపీ ఆల్మోస్ట్ సగం పడిపోయినట్టే, గుండెగా సగం కోసేసినట్టే. ఇంకా మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా కూడా, పంజాబ్ లో లేదండి, రాజస్థాన్ లో మనకు గెలిచినప్పటికీ ఎంపీ ఎలక్షన్ రిజల్ట్స్ వేరుంటుంది. మధ్యప్రదేశ్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బీహార్ లోను, తర్వాత ఒరిస్సాలో ఎన్నిటి కూడా పరిస్థితులను రాహుల్ గాంధీ బాగానే చక్కబెడతా ఉన్నాడు. తృణమూల్ కాంగ్రెస్ బీజేపీకి యాంటీగానే ఉంది. వీళ్ళందరినీ కనెక్ట్ చేసుకోగలిగితే ఇండియా కూటమి ఖచ్చితంగా మంచి మంచి సీట్లే వస్తాయి. అంటే ఇంత ముందు ఏమనుకునేవారంటే, మొన్నటి వరకు ఒక 15-20 రోజుల క్రితం వరకు 400 సీట్లు రావాలని బీజేపీ వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఎంతో కొంత సీట్లతో ఒక బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు దాదాపు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే 303 సీట్ల నుంచి బీజేపీ, లాస్ట్ టైం 303 వచ్చాయండి బీజేపీ, ఉమ్, 303 నుంచి అంటే సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది. మిగిలిన మిత్ర పక్షాలతో సంబంధం లేకుండా ఫామ్ చేయగలిగింది. ఇప్పుడు 400 సీట్లు అడుగుతున్నారు. కానీ అంటే 100 సీట్లు ఎక్కువ అడుగుతున్నారు వాళ్ళు. 100 సీట్లు చేజారిపోయేలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే. బీజేపీ కేవలం ఒక 210 ఆ లోపులోనే 202 సీట్లు వస్తాయని అంటున్నారు. అంటే 100 సీట్లు పడిపోతే మిగిలిన మిత్రపక్షాలు ఎన్ని ఉంటాయి, ఎవరితో ఉంటాయి అనేది క్వశ్చన్ మార్క్ అయింది. సో ఈ కొద్ది రోజుల్లోనూ సైలెంట్ ఓటింగ్ మీరు అన్నట్లుగా, సైలెంట్ వ్యతిరేకత కానీ బాగా బీజేపీకి కానీ పెరిగినట్లయితే ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారంలో రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అంత బీజేపీకి అంత అనుకూలమైన వాతావరణం అయితే దేశంలో లేదు. ప్రజలు ఇప్పుడిప్పుడు అవగాహన పెంచుకుంటూ ఉన్నారు. భక్తులు ఎప్పుడు ఉంటారు ప్రతి పార్టీకి, ఈ బీజేపీ భక్తులు మరీ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఒకే విషయాన్ని అంద ఎంత భక్తులు. దారుణంగా ఉంటారంటే, ఆ మొన్న ఎవరో ఒక పోస్ట్ పెడితే ఫేస్బుక్ లో నేను దాన్ని షేర్ చేశాను.
మోడీ ప్రారంభించిన కాశీపూర్ వంతెన 15 రోజులకే బీటలు తీస్తుందండి. దాన్ని షేర్ చేస్తే ఇదేమన్నా మోడీ కట్టించారా అంటే మరి మోడీని బట్టి కదా 18 వంతులు కూలిపోయినాయండి 5 ఏళ్లలో. గంగానదిపై కడుతున్నటువంటి బ్రిడ్జ్ 3 సార్లు కూలిపోయింది ఇప్పటికి. అంటే ఎంత అవినీతి ఉంది, ప్రజలు తెలుసుకుంటూ ఉన్నారు ఈ మధ్య. ఇక్కడ ఆ ఇంకో బ్రిడ్జ్లు ఎగ్జాంపుల్ కూలిపోతున్నాయంటే ఇంకో వీళ్ళు ఎగ్జాంపుల్ ఏమంటారంటే దేశం రక్షణతో ఉందంటారు వీళ్ళు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి సార్. నేను మొన్న మోర్బీ వెళ్ళాను అనమాట. మోర్బీ సార్ వెళ్ళినప్పుడు మీకు గుర్తుందో లేదో, పోయినసారి గుజరాత్ ఎలక్షన్స్ జరుగుతున్న 2 రోజుల ముందో 3 రోజుల ముందో తేకల వంతెన ఒకటి కూలిపోయి చూసారా? నేను ఆ వంతెన దగ్గరికి వెళ్ళాను అనమాట. ఆ వంతెన పక్కన ఇంకో వంతెన కట్టారండి, ఎప్పుడో కాంగ్రెస్ వాళ్ళు కట్టింది. ఆ వంతెన స్టడీగా ఉంది, గట్టిగా ఉంది, ఇంకా అదే వాడుకుంటున్నారు. కానీ మోడీ గారు కట్టిన వంతెన మాత్రం 2 రోజుల్లో కూలిపోయింది. అది మోడీ గారి పరిస్థితి, మోడీ గారి అభివృద్ధి అది. కానీ మోడీ భక్తులు ఏమంటారంటే అండి, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులను ఇంకా సరిదిద్దుతూ ఉన్నారంటే అండి ఆయన. ఉమ్, ఇది ఎల్ఐసిని అమ్మేయడం, ఉమ్, తర్వాత రైల్వేస్ అమ్మేయడం, రెడీ అవ్వడం, విశాఖ ఉక్కుని అమ్మేయడం, 16 లక్షల కోట్లు 22 మంది ఎంప్లాయీస్ కి ఇచ్చాడు, 28 మంది దొంగలు దేశాన్ని దోసుకుని విదేశాలు పారిపోయి తీసుకురాకపోవడం, నల్లధనం తెస్తానని తేకపోవడం, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వకపోవడం, ఇవన్నీ కాంగ్రెస్ చేసిన తప్పుల్ని సరిదిద్దడం సార్ అని అడిగితే ఉమ్. దేశానికి చాలా రక్షణ ఉందంటారు మోడీ వస్తే. అది మనకు కనపడదు. దేశానికి రక్షణ అంటే పుల్వామా దాడి ఎలా జరిగింది సార్? ఉమ్, పుల్వామాలో 400 ఆర్డీఎక్స్ వచ్చింది, ఉమ్, సైనికులు చనిపోయారు. చైనా సరిహద్దుల్లో మన వాళ్ళని 18 మంది సైనికులను చంపిస్తే చైనా మీద కనీసం చిన్న వార్నింగ్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాడు సార్ మోడీ. ఉమ్, ఇవన్నీ పక్కకు పెడితే నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన చూస్తే నేపాల్ కూడా భారతదేశాన్ని ఎదిరించే పరిస్థితికి వచ్చేసింది సార్. నేపాల్లో కాలాపాని అనే ఒక ప్రాంతం ఉంది. అలాంటి 2-3 ప్రాంతాలకి అవి ఇండియాలో ఉండేవి సరిహద్దు ప్రాంతాలు. వాటిని నేపాల్ స్వయంగా మా దేశంలో ప్రాంతాలను ప్రకటించుకుంది. అది ప్రకటించుకుని వాళ్ళ మ్యాప్ లో చూపించుకుంటుంది. అంటే నేపాల్ ని కూడా మనం ఏం అనలేని పరిస్థితుల్లో ఉన్నాము. చైనా కూడా మన సైనికులను చంపేస్తే వాళ్ళకి ఎదిరించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఆర్డిఎక్స్ పేలితే వాళ్ళని పట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఆఫ్ఘనిస్తాన్ తోని, పాకిస్తాన్ తోని, బంగ్లాదేశ్ తోని పోల్చుకునే దీనస్థితికి వచ్చేసాము. హ్యాపీయెస్ట్ కంట్రీస్ లో 121 ప్లేస్ లో ఉన్నాము. అయినా మోడీ గ్రేట్. మన ఆర్థిక శక్తి బాగా పెరుగుతుంది అంటారు. జపాన్ కన్నా మనం గ్రేట్ గా ఉన్నాం. జపాన్ కన్నా ఈ ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఉన్నాము అంటారు. అరే జపాన్ జనాభా ఎంత, భారతదేశ జనాభా ఎంత? భారతదేశ జనాభా 140 కోట్లు. రోజు కూలి పనికి వెళ్ళినా ఆ ఇన్కమ్ ఉంటుందండి, ఆ డబ్బు ఉంటుంది. అది మినిమం సెన్స్ కదా. ఈ జనాభాను బట్టే ఆ ఆర్థిక శక్తి ఉంటది కదా. కానీ 37% పేదరికం భారతదేశంలో ఉంది కదా. నిరుపేదరికం 25% పైన ఉంది కదా. తింటాకి తినలేని వాళ్ళు ఈ రోజుకి భారతదేశంలో ఉన్నారు కదా. రైతులకు గిట్టుబాటు ధర లేదు కదా. జపాన్ లో తలసరి ఆదాయం ఎంత, భారతదేశంలో తలసరి ఆదాయం ఎంత? ఇవన్నీ వాళ్ళకి అర్థం కాదండి. ఏదో ఒకటి పట్టుకుంటారు, దేశానికి రక్షణ అంటారు, మోడీ ఉంటే బలం అంటారు, మనం ఆర్థిక శక్తి అంటారు. 5వ ఆర్థిక శక్తి జనాభాని బట్టి ఉంది తప్ప మనుషుల జీవన విధానాన్ని బట్టి కాదండి. ఉమ్. కనీసం ఆ సెన్స్ కావాలి కదా. అసలు సెన్స్ ఉంటే బీజేపీకి ఎందుకు సో ఓటేస్తారండి? అవును సార్. ఓ పక్క అరబ్ కంట్రీస్ ఏమో హిందూ దేవాలయాలు కట్టి అందరూ సెక్యులర్ గా మారుతారు, మన దేశంలో ముస్లింలు ఉండకూడదని హిందువుల్ని ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ బీజేపీ సార్. ఇప్పుడు ఉత్తర భారతదేశం, సౌత్ ఇండియాలో, అంటే మనం ఉత్తరాది వాళ్ళని విమర్శించకూడదు కానీ ఎప్పుడూను భారతీయులు కాబట్టి, కానీ మనం మాట్లాడుకోవాలి. సౌత్ ఇండియన్ వాళ్ళు సెకండ్ గ్రేడ్ పీపుల్ లా చూస్తారండి వాళ్ళు. అని సౌత్ ఇండియాలో వచ్చే ఇన్కమ్, సౌత్ ఇండియాలో వచ్చే డబ్బు, సౌత్ ఇండియాలో పడే ఉత్పత్తి అయ్యే వస్తువులు ఎన్ని చూస్తే భారతదేశంలో నెంబర్ 1 లో సౌత్ ఇండియా ఉంది. సౌత్ ఇండియాలో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, సౌత్ ఇండియాలో బాగా తెలివైన వాళ్ళు ఉన్నారు. అందుకే సౌత్ ఇండియాలో ఎక్కడ బీజేపీ లేదు. ఉత్తర భారతదేశంలో నిరక్షరాస్యత ఎక్కువ, పేదరికం ఎక్కువ, రౌడీయిజం ఎక్కువ, గ్యాంగ్ రేపులు ఎక్కువ, ఎవరికి రక్షణ లేదు. మరి అందుకే అక్కడ బీజేపీ గెలుస్తుంది. ఎందుకంటే అస్థిరతమైన ప్రాంతాలు. ఉత్తర మీకు నార్త్ లో ఒక గుజరాత్, ఒక పంజాబ్, ఒక చండీగఢ్, ఢిల్లీ తప్ప మిగిలిన రాష్ట్రాలన్నీ అస్థిరతే కదా సార్. పేదరికం, నిరుపేదరికమే కదా. ప్రజలంతా ఇంకా కనీసం తింటకు కూడా తినలేదు. ఆడెవడో మనం చెప్తున్నాడు ఒకడు, యూపీ డెవలప్మెంట్ లో పరిగెడుతుందంట. ఆ కింద ఎవడో కామెంట్ పెట్టాడు, యూపీ అంత డెవలప్ అయితే యూపీ వాళ్ళు అందరూ వచ్చి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో ఎందుకు బతుకుతున్నారని అడిగారు. ఇక్కడే బతికి వాళ్ళు ఎక్కువ. నిన్నగాక మొన్న మా ఊర్లో, మాది పల్లెటూరు, మారుమూల గ్రామం, తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు 13 కిలోమీటర్లు ఒక మారుమూల గ్రామంలో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఒక అతను ఐస్ బండి నడుపుకుంటున్నాడు. సో పేదరికం అక్కడ ఉంది కాబట్టి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. ఇక్కడ వాళ్ళు ఎవరైనా యూపీకి వెళ్ళి బతుకుతున్నారా సార్? ఎవరు లేరు.
సో కానీ మనం యూపీ గ్రేట్ అంటారు. ఒకటి చూడొచ్చు సార్. ఇప్పుడు మనకి టైల్స్ మేస్త్రులు, మామూలుగా మన వర్క్ లో చూసుకుంటే టైల్ మేస్త్రులు, మనకి సీలింగ్ మేస్త్రులు, మనకి పెయింటర్లు, మనకి కబోర్డులు చేసేవాళ్ళు అంతా యూపీ వాళ్ళే కదండి. మన ఆంధ్ర మొత్తం ఇప్పుడు వాళ్ళే కదా. వాళ్ళకి నిజంగా అక్కడ అంత రిసోర్సెస్ అంతే సార్. ఇక్కడ మన దగ్గరికి వచ్చి ఎందుకు బతుకుతారు? ఈ రోజు మీరు ఎక్కడ ఒక్కర్లేదండి. మన విజయవాడ లాంటి చిన్న పల్లెటూరు, ఇప్పుడు విజయవాడ అందరూ ఏమంటారు, పెద్ద సిటీ ఏం కాదు కదా మనది. మనలాంటి చోట కూడా ఇంకా ఇంతమంది యూపీ వాళ్ళు వచ్చి పనులు చేసుకుంటున్నారంటే యూపీ ఎంత గొప్పగా ఉందో మనం వేరే చెప్పక్కర్లేదు. సో ఇప్పుడు అంధభక్తులు ఉన్నంత కాలం ఇలాంటి ప్రచారాలు జరుగుతుంటాయి సార్. వాట్ ఎవర్ మేబీ ఈ ఎన్నికల్లో దేశ ప్రజలకు మంచి జరగాలని కోరుకుందాం సార్, ఖచ్చితంగా. యా- ఉమ్. ఆ? ఎప్పుడైనా మనం ఎందుకంటే సార్, అది మోడీ వచ్చిన ఈ 10 ఏళ్లలో 155 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు సార్. 1947 నుంచి 2014 వరకు ఉన్నటువంటి ప్రధానమంత్రులు అందరూ కలిపి 55 లక్షల కోట్లు అప్పు చేస్తే, ఈయనొక్కడే 10 ఏళ్లలో ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తూ 150 లక్షల కోట్లు అప్పు చేశాడు సార్. అంటే ప్రజలకు భారం పెరుగుతుంది, ఇది తెలియకుండా. ఇది ఎవరికి, ఈ భక్తులకి తెలియదు, సామాన్య ప్రజలకి తెలియదు, చదువుకునే వాళ్ళకి తెలియదు, అర్థం కాదు. ఆయన చేసే ప్రచారాలు, మన గంగానది దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు సార్. గంగానది దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు. ఏంది సార్ ఈ కర్మ దేశ ప్రజలకు? ఒక ప్రధానమంత్రి వెళ్ళి ఒక నది, ఒక ప్రాంతం పాడైపోతుందని ఏడుస్తాడా? బాగు చేయొచ్చు కదా. ఆ నదికి పెట్టినటువంటి 20,000 కోట్ల రూపాయలు ఎంతో కేటాయించారు. ఆ పనులు ఏం జరిగాయి చూడొచ్చు కదా. బ్రిడ్జ్ కూలిపోతున్నారా, దాని అధికారులను కాంట్రాక్టులను రద్దు, వాళ్ళని సస్పెండ్ చేయండి అంటే చెయ్యరు, మళ్ళీ వాళ్ళకే ఇస్తారు. ఇచ్చి దేశం వెలిగిపోతుంది అంటారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటండి? బ్రిడ్జిలు కూలిపోవడమా? అంటే ప్రజల్ని మభ్యపెడుతూ వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి సార్. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. యా ఈ ప్రపంచంలో మన మతాల వ్యవస్థ స్టార్ట్ అయిన తర్వాత, భారతదేశంలో బీజేపీ వచ్చిన తర్వాతే హిందువులకు భయం వచ్చింది సార్. హిందువులు భయపడుతూ ఉన్నారు. హిందూ మతానికి ఏదో అయిపోతుందని భయం వేస్తా ఉంది. కానీ అంతకుముందు ఎప్పుడు భయంలో లేదు, బాగానే ఉంది. కానీ వీళ్ళు భయాన్ని క్రియేట్ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. దీన్ని నిజమైన హిందువులు తెలుసుకోవాలి సార్. బీజేపీ వాళ్ళు ఎప్పుడు ఒకలాగే ఉంటారు సార్. వాళ్ళు వాళ్ళు పెట్టే ఇబ్బందుల వల్ల ఈ దేశానికి చాలా అనిశ్చిత వస్తుంది, ఆర్థికంగా హీనస్థితికి పోబోతుంది, ప్రజలు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నారు. మూడోది ఏంటంటే చాలా కీలకమైనది, మతం ఒక దేశాన్ని శాసించినప్పుడు ఆ దేశం ఇబ్బందుల్లోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో స్వతంత్రం వచ్చినప్పుడు మన దేశం మత వ్యవస్థ మీద 3 ముక్కలైంది. ముస్లింస్ ప్రత్యేకమైన దేశం కావాలన్నారు కాబట్టి భారతదేశం 3 ముక్కలైంది. ఇప్పుడు హిందువులకు దేశం కావాలన్నారు. ఈ దేశంలో హిందువులకు దేశం కావాలంటే 12% ప్లస్ ఉన్నటువంటి ముస్లింస్ ఎక్కడికి వెళ్ళిపోతారు? మళ్ళీ వాళ్ళకి దేశాలు ఇస్తారా? ఈ దేశాన్ని ముక్కలు చేస్తారా? దాదాపు 10% ప్లస్ ఉన్నటువంటి క్రిస్టియన్స్ కి ఏ దేశం ఇస్తారు? బుద్ధిస్టులకు ఏ దేశం ఇస్తారు? సిక్కులకు ఏ దేశం ఇస్తారు? జైన్స్ కి ఏ దేశం ఇస్తారు? లోకల్ గాడ్డెస్ ఉన్నటువంటి మతస్థులకు ఏ దేశం ఇస్తారు? సో ఈ దేశాన్ని ముక్కలు చేయాలనే ఆలోచన వాళ్ళ అంతర్మదనంలో వెనక కనబడుతుంది, వాళ్ళ ఆలోచనలో. కాబట్టి ఆ ఆలోచన తప్పు సార్. ఒక మతానికి ఒక దేశం కావాలనుకోవడం తప్పు. ఒక దేశంలో అన్ని మతాలు బతకాలనుకోవడం నిజమైనటువంటి డెమోక్రసీ, నిజమైనటువంటి మానవత్వం. వాడు ఏ మతమైనా కావచ్చు. ఒక ఇంట్లో 10 మతాలు ఉంటాయి, 10 ఇళ్ళు కట్టుకుంటారా సార్? ఉమ్. మా ఇంట్లో 3 మతాల వాళ్ళు ఉన్నారు, 3 ఇళ్ళు కట్టుకోమంటారా? అందరూ ఒకే ఇంట్లో బతుకుతున్నాం. సో ఇలాంటి అన్ప్రాక్టికల్ ఇష్యూస్ ని ఈ వాట్సాప్ యూనివర్సిటీ పబ్లిక్ లో మైండ్ ని పాడు చేస్తుంది సార్, మైండ్ ఖరాబ్ చేస్తుంది. మీకు వీలైతే ఈ వాట్సాప్ యూనివర్సిటీ వీడియోస్ అన్ని చూడండి సార్. ఎంత ప్రాక్టికల్ గా చూడాలి మనం. అవును. ప్రాక్టికల్ గా చూస్తే అర్థం అవుతుంది సార్ వాస్తవాలు. ధ్రువరతి అని ఒక కుర్రాడు ఉంటాడు సో సార్. ఏదైనా సరే, ధ్రువరతి అని ఒక కుర్రాడు ఉంటాడు సార్. అతను బీజేపీ ధ్రువరాటి సార్, ధ్రువరాటి. అవును. బీజేపీ ధ్రువరాటికి 2 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు సార్. అవును. బీజేపీ సో వాళ్ళు చేసే అతను చెప్పే propaganda ని పాయింట్స్ అన్ని బలి తెలుసుకుంటే తీసుకొస్తాడు. చాలు సార్. అవును. అతను, ఆ అబ్బాయి చెప్పే పాయింట్స్ అన్ని ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకుంటే చాలు, సింపుల్, అర్థమైపోద్ది. అవును. అతన్ని ఇప్పుడు వరకు ఒక తప్పు కూడా పట్టుకోలేకపోయారు సార్ బీజేపీ వాళ్ళు. ఉమ్. పైగా అతన్ని ఎంత దారుణం ఏంటంటే, ఈ బీజేపీ వాళ్ళు ఎంత అన్యాయానికని ఒడిగడతారు వాళ్ళు. అతను వేరే ఐర్లాండ్ అమ్మాయిని ఎవరినో పెళ్లి చేసుకున్నాడు, మీ జర్మనీ అమ్మాయినో అవును. ఐర్లాండ్ అమ్మాయినో, వేరే యూరోపియన్ కంట్రీస్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇతను ఆ దేశం ఓడటండి. అదే. ఋషి సునక్ ఇండియా ఓడట. అలాగదండి. వీళ్ళకి ఎలా కావాలంటే అలా ఆలోచుకుంటారు. ఇప్పుడు
అదే సార్. ఇప్పుడు సో రుచి సో సో సునక్కి ఇండియాకి సంబంధం ఏంటి సార్? అలా కాదు. సోనియా గాంధీ ఇండియన్ ని పెళ్లి చేసుకుంటే ఇండియన్ అవ్వలా. సోనియా గాంధీ విదేశీరాలుగానే ఉంది. అదే అవునండి. ధ్రువరతి అనే ఇండియన్ కుర్రాడు ఫారెన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం ఫారెనర్ అయిపోతాడు. అది అవునండి. మన వాళ్ళ రుచి సునక్కి ఇండియాతో సంబంధం ఏముంది సార్? ఇండియాకి అల్లుడు అతను. అదే ఆ, నారాయణమూర్తి గారు, సుధామూర్తి గారు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఉమ్, అతని హారిజన్ ఏంటి? ఒకప్పుడు పాకిస్తాన్. ఉమ్, ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది. వాళ్ళ తాత పాకిస్తాన్ లో పుట్టాడు. అదే వాళ్ళ నాన్న సౌత్ ఆఫ్రికాలో పుట్టాడు. ఇతను ఇంగ్లాండ్ లో పుట్టాడు. ఆ, ఇతనికి ఇంగ్లాండ్ పౌరసత్వం ఉంది. ఇంగ్లాండ్ లోనే పుట్టాడు, ఇంగ్లాండ్ లోనే పెరిగాడు. బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇంగ్లాండ్. ఇప్పుడు అతన్ని ఏ దేశం క్లెయిమ్ చేసుకున్నా సరే ఇంగ్లాండ్ క్లెయిమ్ చేసుకుంటది. ఉమ్, పోనీ వాళ్ళ నాన్న హారిజన్ తో క్లెయిమ్ చేసుకోవాలంటే సౌత్ ఆఫ్రికా క్లెయిమ్ చేసుకోవాలి. లేదు, సో ఆఫ్రికా ఖండంలో ఇది ఒక దేశం, ఆ ఉమ్, దేశం క్లెయిమ్ చేసుకోవాలి. పోనీ వాళ్ళ తాత పేరు మీద చేసుకోవాలంటే పాకిస్తాన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలి. ఉమ్, ఈ ఇండియా వాళ్ళు క్లెయిమ్ చేస్తారు ఏంటి సార్? దారుణం. అంటే హిందూ కాబట్టి ఇండియన్ అన్నమాట. అంతేగా. ఉం? హిందూ అంటే హిందూ భారతదేశంలో విదేశీయులు, యూరోపియన్ కంట్రీస్ లో, యుఎస్ వాళ్ళు హిందూ మతాన్ని చాలా గౌరవిస్తున్నారు, ఆచరిస్తున్నారు. వాళ్ళందరికీ ఇండియన్ పౌరసత్వం ఇస్తారా ఏంటి మీరు? ఈ దేశం నుంచి హిందువులు వదిలేసి పోతూ ఉన్నారు. 17 లక్షల మంది అక్షరాల బిలియనర్స్ ఈ దేశాన్ని వదిలేసి పౌరసత్వం వదులుకున్నారు సార్ మోడీ హయాంలో. ఉమ్, ఆన్ రికార్డ్ ఇది. అవును. ఉమ్, మరి ఈ 17 లక్షల మందిని వెనక్కి తీసుకురావచ్చు కదా, దేశం మీద అంత ప్రేమ ఉంటే. ఇది దేశ సంపద కదా. వాళ్ళ తెలివితేటలు కానీ, వాళ్ళ డబ్బు కానీ దేశానికి ఉపయోగపడేది కదా. వాళ్ళు భారతదేశ పౌరసత్వం, అమర్త్య సేన్ని కూడా ఈ దేశం పౌరసత్వం వదులుకునేటట్టుగా చేసేంత గొప్ప వాట్సాప్ యూనివర్సిటీ సార్ మన దేశం. ఉమ్. మనం అంటే మళ్ళీ నువ్వు పాకిస్తాన్ వాడా అంటాడు. పాకిస్తాన్ వాడు పుట్టావా అని అడుగుతాడు. మా ఇప్పుడు బాబు ఇక్కడే పుట్టాడు, మా తాత ఇక్కడే పుట్టాడు, అంతా ఇక్కడే పుట్టాం, ఇక్కడే చేస్తాం. మీ మతం మేము ఏంటని చెప్పి భారతీయులమే. మీ మతం ఏంటని ఎంక్వైరీ చేస్తా ఉంటారు అది. నా మతం, ఇప్పుడు నా మతం మారితే నేను ఇంకో దేశస్తుడిని అయిపోతానా? ఉమ్, వేరే దేశంలో ఉన్న వేరే దేశస్తులు హిందూ మతాన్ని పాటిస్తే భారతీయులు అయిపోతారా? అసలు అర్థం లేని అగ్రిమెంట్ చేస్తారు సార్ ఈ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు. కనీసం మెథడ్ ఉండాలి కదా. సో అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది సార్. ఇప్పుడిప్పుడే నేను అనుకోవడం ఏంటంటే సార్, సౌత్ ఇండియా లాగే ఉత్తర భారతదేశం కూడా కొంచెం నాలెడ్జ్ లెవెల్స్ రీచ్ అవుతూ ఉంది, తెలివితేటలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు కూడా ఇలాంటి మూఢ నమ్మకాలు, వాట్సాప్ యూనివర్సిటీలు తరిమి కొట్టే పనిలో ఉన్నారు. ఈ 2024 ఎన్నికలు భారతదేశానికి మేలు చేయాలి. అదే విధంగా మత మాఫియాని, ఈ ఆర్థిక మాఫియాని, డబ్బులు ఒకరిద్దరికి దోచిపెట్టే వ్యవస్థలని, ప్రభుత్వ ఆస్తులను నమ్మి అసమర్థుల్ని తరిమి కొట్టాలని కోరుకుందాం సార్. లేదంటే ఈ దేశానికి మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. మీరు అన్నారు ఏదో ఒక స్టాండ్ తీసుకోండి. నా స్టాండ్ ఇక్కడ ఖచ్చితంగా వినిపిస్తాను నేను అదే బలంగా. మీకు ఈ స్టాండ్ ఇక్కడ ఎంత క్లియర్ గా ఉందో అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా స్టాండ్ మన క్లియర్ గా ఉండాలన్నమాట. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ నేషనల్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో మోడీ గారు, వీళ్ళిద్దరు కూడా అంటే నేను రాష్ట్రానికి దేశానికి ఆంధ్రప్రదేశ్ హానికరం సార్ అంట. సార్ ఉమ్, సార్ ఇప్పుడు నేను ఒకటి చెప్తా సార్. అంటే స్టాండ్ అంటే నేను వన్ సైడ్ ఎప్పుడు తీసుకోలేను. ఇప్పుడు బీజేపీకి వన్ సైడ్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు రేపు పొద్దున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనుకో సార్, ఉమ్. కాంగ్రెస్ తప్పులు చేసినా కాంగ్రెస్ విమర్శిస్తాను నేను ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము అదేనండి. ఇప్పుడు మేము రేపు పొద్దున ఆ, తెలుగుదేశం వచ్చినా తెలుగుదేశం విమర్శిస్తాం. ఎవరిని అవునండి. విడిచిపెట్టాం. కాకపోతే ఉమ్, కొంతమంది మనకు చూడగానే తెలిసిపోతా ఉంటదండి. వీళ్ళ వల్ల నష్టం అవును. జరుగుతుంది. ఆ నష్టం జరుగుతున్న వాళ్ళకి సాఫ్ట్ కార్నర్ అని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు సార్. అది దాని వల్ల ఏంటంటే ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి డెఫినెట్ గా మనం ఛాన్స్ ఎక్కడ ఇవ్వకూడదు అనమాట. తప్పు చేసేవాడిని అవును మనం సార్. 100 సార్లు ఎత్తి చూపాలి. ఆడు చేస్తున్న తప్పే వాడిని దూరంగా పెట్టండి అని. సో అందులో అది అవును. స్టేట్ అయినా సెంట్రల్ అయినా అసలు మనం మొహమాటం పడకూడదండి. చూద్దాం సార్ డెఫినెట్ గా. ఇప్పుడు సెంట్రల్ లో కాంగ్రెస్ వచ్చి స్టేట్ లో తెలుగుదేశం వస్తే అంతకన్నా మనకి భవిష్యత్తుకి భరోసా ఏమి ఉండదు. అలాగే మోడీ గాని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గాని ఓడిపోతే ఫస్ట్ అభివృద్ధి అనేది పక్కన పెట్టినా సరే జనాలు ప్రశాంతంగా ఉంటారన్నమాట. అది మత అవును సార్. కలహాలు లేకపోతే కుల కలహాలు లేకుండా, ప్రాంతీయ కలహాలు లేకుండా జనాలు ప్రశాంతంగా ఉంటారు. అది కోరుకుంటుంది. అది. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ ఖచ్చితంగా. అండి. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ.